ఇంటర్వ్యూ టైంలో జాబ్ డిస్క్రిప్షన్ చూసి చాలా మంది ఎక్సైట్ అవుతారు. లైక్ డెవలప్మెంట్ రోల్స్ అని, న్యూ టెక్నాలజీస్ అని, లెర్నింగ్ ఆపర్చునిటీస్ అని ఇలా చూసి జాబ్ డిస్క్రిప్షన్ చాలా మంది ఎక్సైట్ అవుతారు. ఆఫర్ లెటర్ వచ్చాక ఇమాజిన్ చేసుకుంటాం కోడింగ్ చేయబోతున్నామని, ఫీచర్స్ బిల్డ్ చేయబోతున్నామని, కెరియర్ ఫాస్ట్ గా గ్రో అవుతుందని ఇలా అన్ని ఊహించుకుంటాం. కానీ జాయిన్ అయ్యాక రియాలిటీ ఏంటంటే మార్నింగ్ కాల్స్, ఎండ్లెస్ కాల్స్, ప్రొడక్షన్ ఇష్యూస్, సపోర్ట్ టికెట్స్ అని ఇలా ఉంటాయి. అప్పుడు కోడ్ కన్నా ఎక్కువ కమ్యూనికేషన్, లెర్నింగ్ కన్నా ఎక్కువ ప్రెజర్. అప్పుడు స్లోగా అర్థమవుతుంది ఇంటర్వ్యూలో చెప్పిన జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి, ఆఫీస్లో చేసే యాక్చువల్ వర్క్ ఇంకొకటి. యాక్చువల్ వర్క్ రియాలిటీ తెలిసాక చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇది నా రోల్ కాదు, ఇది ఇంటర్వ్యూలో చెప్పలేదు. కానీ కార్పొరేట్ లో గ్రో అయ్యే వాళ్ళు కంప్లైంట్ కాకుండా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సపోర్ట్ వర్క్ చేస్తున్నా కూడా డొమైన్ నేర్చుకోవచ్చు, సిస్టమ్ నాలెడ్జ్ కూడా స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు, మేనేజర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఫేస్ ని స్కిప్ చేయలేం, బట్ ఈ ఫేస్ ని యూజ్ చేసుకోవచ్చు. 1 year కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ కి మనమే రెడీగా ఉంటాం. సో సిచ్యువేషన్ ని బ్లేమ్ చేయకుండా స్కిల్ గ్యాప్ ఐడెంటిఫై చేసుకోండి, డైలీ కొంచెం బెటర్ అవ్వండి. థ్యాంక్ యూ.